ఫ్రాన్సిస్ గురించి అనేక విశేషాలు ఉన్నాయి. ఆయన ప్రత్యేకంగా సదరన్ హెమిస్ఫియర్ నుంచి అంటే ప్రపంచంలో దక్షిణాది ప్రాంతాల నుంచి వచ్చిన మొదటి పోప్. ఆయన అర్జెంటీనా. ఆయన పేరెంట్స్ ఎప్పుడైతే ముస్సోలిని ఇటలీని పరిపాలించారో ఆ టైంలో అర్జెంటీనాకి వెళ్ళిపోయారు ఇమిగ్రెంట్స్ గా. ఆ ఫ్యాసిజం ని భరించలేక పోప్ అక్కడే పుట్టారు అర్జెంటీనాలో. అంటే సదరన్ హెమిస్ఫియర్ నుంచి వచ్చిన మొదటి పోప్ ఈయన అనమాట. యూరోప్ నుంచి అంటే 8th సెంచరీ ఏడీ తర్వాత నాన్ యూరోపియన్ ఈయన అంట పోప్ గా అపాయింట్ అవటం. ఈయన ఎల్జిబిటి రైట్స్ కి సింపథైజర్ అనమాట. లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్ రైట్స్ కి. అదేవిధంగా ఆయన్ని బిషప్ ఆఫ్ రోమ్ అని కూడా అంటారు. 2013 ఫిబ్రవరిలో ఈయన పోప్ అయ్యారు. 2025 నిన్న ఈస్టర్ డే రోజు కూడా ఆయన సింబాలిక్ అపియరెన్స్ ఇచ్చారు. ఆయన లాస్ట్ ఈస్టర్ అన్నమాట నిన్న. అండ్ ఆయన క్లైమేట్ చేంజ్ కి వ్యతిరేకంగా, వాతావరణ మార్పుకు వ్యతిరేకంగా చేసే యాక్షన్ ని సపోర్ట్ చేశారనమాట. డెత్ పెనాల్టీ ఏదైతే క్యాపిటల్ పనిష్మెంట్ ఉందో దాన్ని కూడా అపోజ్ చేశారు. రైట్ వింగ్ పాపులిజం కూడా అపోజ్ చేశారు. దాంతో పాటు అమెరికా, క్యూబా మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ రిస్టోర్ అవడానికి, దౌత్య సంబంధాలు రిస్టోర్ అవడానికి పోప్ చాలా కృషి చేశారు. ముఖ్యంగా మహిళా హక్కుల కోసం పోప్ ఫ్రాన్సిస్ చాలా సార్లు మాట్లాడారు. అంతేకాదు వాటికన్ సిటీలో ఈయన మహిళలకి కీ రోల్స్ కూడా ఇచ్చారు. ఈయన డొనాల్డ్ ట్రంప్ ఫాలో అవుతున్న యాంటీ ఇమిగ్రేషన్ పాలసీని విమర్శించారు. పోప్ ఫ్రాన్సిస్ ఏమన్నారు తెలుసా? డ్యూటీ ఆఫ్ సివిలైజేషన్ టు టేక్ కేర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. నాగరికతల బాధ్యత ఇమిగ్రెంట్స్ ని, ఎవరైతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్తారో వాళ్ళని కాపాడే బాధ్యత మందే అని చెప్పారు.